అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జైల్లో ఉన్న ఖైదీలు ప్రేమించుకోవడం ఏంటి? విచిత్రంగా ఉంది కదా. సరే, ప్రేమించుకున్న ఇద్దరు ఖైదీలకు పెళ్లి చేయడం ఏంటి? ఇది మరీ విచిత్రంగా ఉంది. పెళ్లి చేసుకొని హనీమూన్ వెళ్ళడానికి 15 రోజుల పెరోల్ ఇవ్వడం ఏంటి? ఇది డబుల్ ట్రిపుల్ విచిత్రం కదా. కానీ ఇది కథ కాదు, రాజస్థాన్లో జరగబోతున్న ఒక యథార్థ గాథ. ఈ కథ ఇప్పుడు దేశం మొత్తాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఇంతకీ ఈ కథలో ఆ ప్రేమ ఖైదీలు ఎవరు? వాళ్ళు ఎలా ప్రేమించుకున్నారు? ఎలా పెళ్లి చేసుకోబోతున్నారు? ఇంతకీ వాళ్ళిద్దరూ చేసిన ఆ నేరాలు ఏంటి? మొత్తం చూపెడతా. ఈ స్టోరీని చివరి వరకు చూడండి. రాజస్థాన్కి చెందిన ఈ ఇద్దరు ఖైదీల పేర్లు ప్రియాసేద్, హనుమాన్ ప్రసాద్. ముందుగా పెళ్లి కూతురు ప్రియాసేద్ గురించి తెలుసుకుందాం. ప్రియాసేద్ 2023లో జైపూర్ టిండర్ సూట్ కేసు మర్డర్ కేసు గుర్తుందా? అది ఇండియా మొత్తాన్ని షేక్ చేసింది. ప్రియాసేద్ టిండర్ యాప్లో దుష్యంత్ శర్మ అనే బిజినెస్ మ్యాన్ని మీట్ అయింది. ఒక ప్లాన్ ప్రకారం కుట్ర చేసి అతన్ని కిడ్నాప్ చేసి 10 లక్షల రూపాయలు కావాలని డిమాండ్ చేసింది. అయితే ఆమె అనుకున్న డబ్బులు చేతికి అందకపోవడంతో ఆ బిజినెస్ మెన్ దారుణంగా ఆ బిజినెస్ మెన్ని హత్య చేసింది. బాడీని ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఒక సూట్ కేసులో పెట్టి డిస్పోజ్ చేసింది. ఈ కేసు అప్పట్లో ఒక సెన్సేషనల్ న్యూస్. అలాంటి ఒక మాస్టర్ మైండ్ క్రిమినల్ ఈ ప్రియాసేద్. ఇక పెళ్లి కొడుకు హనుమాన్ ప్రసాద్ విషయానికి వద్దాం. ఇతని హిస్టరీ కూడా చాలా వైలెంట్గా ఉంటుంది. 2017లో అల్వార్లో జరిగిన ఒక దారుణమైన హత్యాకాండకు ఇతను కారణం. ఒక లేడీతో అఫైర్ వల్ల ఆమె హస్బెండ్, ఆమె 3 పిల్లలు, అలాగే ఆమె మేనకోడల్ని, ఇలా మొత్తం 5గురిని అత్యంత కిరాతకంగా చంపేశాడు. ఈ కేసులో అతనికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడింది, అంటే జీవిత ఖైదు పడింది. ఇద్దరు కూడా చాలా సీరియస్ క్రైమ్స్లో ఇన్వాల్వ్ అయ్యి జైల్లో ఉన్నారు, అంటే ప్రియాసేద్ అట్లాగే హనుమాన్ ప్రసాద్. అలాంటి ఇద్దరు ఇప్పుడు లవ్లో పడ్డారు అనేది ఎవరు ఊహించని విషయంగా మారిపోయింది. మరి వీళ్ళ లవ్ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే, రాజస్థాన్లోని సంగనేర్ ఓపెన్ ఎయిర్ క్యాంప్ అనే ఒక జైలు రీఫార్మ్ సిస్టమ్ ఉంది. దీన్ని ఓపెన్ జైల్ అంటారు. ఇక్కడ రూల్స్ కొంచెం రిలాక్స్డ్గా ఉంటాయి. ప్రిజనర్స్ డే టైంలో బయటకు వెళ్ళి వర్క్ చేసుకోవచ్చు. ఈవినింగ్ కల్లా జైలుకి తిరిగి రావాలి. ప్రియాసేద్, హనుమాన్ ప్రసాద్ ఇద్దరు ఒక ఏడాది క్రితం ఈ జైలుకి షిఫ్ట్ అయ్యారు. పోలీస్ సోర్సెస్ ప్రకారం గత 6 నెలలుగా వీరి మధ్య అఫైర్ నడుస్తుంది. ఈ ఓపెన్ ఎయిర్ జైల్లో వీరు లివ్ ఇన్ రిలేషన్షిప్లో కూడా ఉన్నారని టాక్ ఉంది. ఆఖరికి వీళ్ళు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యి కోర్టుని అప్రోచ్ అయ్యారు. మ్యారేజ్ చేసుకోవడానికి వీరు పరోల్ అప్లై చేస్తే రాజస్థాన్ హైకోర్టు డైరెక్షన్స్తో డిస్ట్రిక్ట్ పరోల్ అడ్వైజరీ కమిటీ వీరి రిక్వెస్ట్ని అప్రూవ్ చేసింది. 15 రోజుల పరోల్ని గ్రాంట్ చేసింది. బుధవారం రోజు ప్రియాసేద్, హనుమాన్ ప్రసాద్లు జైలు నుంచి బయటకు వచ్చారు. వీరి పెళ్లి అల్వార్ జిల్లాలోని హనుమాన్ నేటివ్ ప్లేస్ బరోడామేవ్లో జరగబోతోంది. ఈ పెళ్లి న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. కానీ ఈ డెసిషన్ మీద చాలా వివాదాలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ప్రియాసేద్ వల్ల మర్డర్ అయిన దుష్యంత్ శర్మ ఫ్యామిలీ లీగల్గా ఫైట్ చేస్తుంది. తమ కొడుకుని అత్యంత దారుణంగా చంపిన వాళ్ళకి పరోల్ ఇవ్వడం ఏంటని వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు. ఎవరైతే బాధితుడి తరఫున లాయర్ ఉన్నారో సందీప్ లోహరియా అనే వ్యక్తి, మేము ఈ పరోల్ని ఖచ్చితంగా హైకోర్టులో ఛాలెంజ్ చేస్తామని చెప్తున్నారు. తమను సంప్రదించకుండానే ఈ డెసిషన్ తీసుకున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీరియస్గా ఈ స్టోరీ చూస్తుంటే ఒక నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్ని చూస్తున్నట్టు లేదు. టిండర్ మర్డర్స్, మాస్ కిల్లింగ్స్, ఓపెన్ జైల్ రొమాన్స్, ఇప్పుడు పరోల్ వెడ్డింగ్. సినిమాలో కంటే ఎక్కువ ట్విస్టులు కనిపిస్తున్నాయి ఇక్కడ. జైలు అధికారులు మాత్రం రూల్స్ ప్రకారమే పెరోల్ ఇచ్చామని చెప్తున్నారు. ఖైదీలకు కూడా బేసిక్ రైట్స్ ఉంటాయని, చట్టం ప్రకారమే స్టెప్ తీసుకున్నామని వాళ్ళు చెప్పుకొస్తున్నారు. చట్టం ఏం చెబుతున్నా ఈ జైలు ప్రేమికుల రొమాన్స్ ఇప్పుడు దేశం మొత్తం చర్చించుకునే విషయంగా మారింది. హంతకులుగా జైల్లో ఉన్న ప్రియాసేద్ అలాగే హనుమాన్ ప్రసాద్ పెళ్లి తర్వాత మళ్ళీ జైలుకి రిటర్న్ అవ్వాలి. మరి మీరేమంటారు? జైల్లో ఉన్న ఖైదీలకు పెళ్లి చేసి కాపురం చేసే వీలు కల్పించే ఈ పరిస్థితిని సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.